రామ్ గోపాల్ వర్మ గారి అటాక్ సినిమా ఇస్ మై లాస్ట్ ఫిలిం. దాంట్లో సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను. సో రామ్ గోపాల్ వర్మ గారు షూటింగ్ ఆల్మోస్ట్ ఒక 4-5 days అయిపోయింది. హీ కేమ్ టు మై వ్యానిటీ వ్యాన్. సో వచ్చి ఐ వాంట్ టు టెల్ మై ఒపీనియన్ అబౌట్ యూ నవీన్ అన్న. చెప్పండి సార్ అన్న. యూఆర్ గుడ్ లుకింగ్ గాయ్, ఆయన స్టైల్లో చెప్తారు కదా, యూఆర్ గుడ్ లుకింగ్ గాయ్, బట్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ బి వర్కింగ్ లైక్ దిస్. యూ హ్యావ్ అ పర్టిక్యులర్ ఫిల్మ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ వర్క్ ఇన్ దట్ అన్నారని. అప్పటికి నా మైండ్లో కూడా అదే నాంతాను, ఇది కరెక్ట్ కాదు, ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ ఆల్సో. సో అక్కడి నుంచి డిసైడ్ అయ్యాక సినిమా అనేది చేయటం లేదు, అసలు చేయకపోతే కంప్లీట్గా లేదు, ఏదైనా వస్తే మంచి సినిమా అంటే నాకు నచ్చేటట్టుగా ఉండి ఆడియన్స్కి నచ్చుతుంది అనుకుని చేసిన సినిమా అయితే చేద్దాం. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుంది సార్? కాంట్ ప్రెడిక్ట్, విల్ సీ. చాలామంది ఫ్యాన్స్ చాలా మీడియాస్లో లేకపోతే కలిసినప్పుడు కానీ అసలు వడ్డే నవీన్ గారు ఎక్కడున్నారు, ఇక్కడ ఉన్నారా లేరా అనే ఈ సందేహం అనేది చాలామందికి ఉంది. నేను ఎప్పుడూ హైదరాబాద్లోనే ఉన్నాను, బట్ ఎక్కువ ప్రెస్లోకి కానీ అట్లా కనపడలేదు కాబట్టి ఐ వాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఇన్ మై ఓన్ హోమ్లీ లైఫ్. సో అయినప్పటికీ ప్రతిసారి ఫ్యాన్స్ కానీ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ కానీ ఎక్కడోసారి నన్ను గుర్తు చేస్తూనే ఉన్నారు. ఫర్ దాట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. కమల్ అన్నట్టు అసలు నేను సినిమా చేయకూడదు అనుకున్నా ఫస్ట్. గీత గారు అడిగారు బ్రేక్ ఇచ్చారా తీసుకున్నారా అని కదా. సో రెండు ఉన్నాయి. బ్రేక్ ఎలా వచ్చిందంటే మంచి సినిమాలు, నాకు నచ్చిన సినిమాలు రాలే, వచ్చే సినిమాని నేను చేయలే. సో అట్లా రెండు విధాలుగా బ్రేక్ వచ్చింది.